స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కొత్త తెలుగు సినిమా జాక్ నిన్న గురువారం ఏప్రిల్ 10న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే అస్సలు బుకింగ్ ఓపెనింగ్సే లేవు, అడ్వాన్స్ బుకింగ్ లేదు, ఆఫ్లైన్ టికెట్స్ లేవు, ఆన్లైన్ టికెట్స్లో కూడా కేవలం 30,000 టికెట్లు ఆన్లైన్లో బుక్ అయి ఉన్నాయి. సో కలెక్షన్స్ చాలా డల్గా ఉన్నాయి. మొదటి రోజు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకు. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 2 కోట్లే వచ్చాయి, అందులో 1,20,00,000 దాకా మనకు తెలంగాణ నుంచే వచ్చాయి, అది హైదరాబాద్ నుంచే వచ్చాయి. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 2 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది, ఎస్పెషల్లీ ఓవర్సీస్ వల్ల. సో టోటల్గా చూసుకుంటే మొదటి రోజు కేవలం 4 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది ఈ సినిమాకు. ఇవి చాలా దారుణమైన ఓపెనింగ్స్ సిద్ధు జొన్నలగడ్డకి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా మొదటి రోజు 24 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజే. అంతకుముందు వచ్చిన డీజే టిల్లు కనీసం 8 కోట్లు గ్రాస్ ఉంది, అప్పుడు ఎవరికి తెలీదు టిల్లు, బట్ అది కూడా 8 కోట్లు వచ్చాయి ఆ సినిమాకు. ఇది 2 బ్లాక్ బస్టర్ల తర్వాత వచ్చిన సినిమా మొదటి రోజు ఇలా డల్ ఓపెనింగ్స్ అనేది మరి దారుణం. అంటే గురువారం వర్కింగ్ డే అని చెప్పొచ్చు, శుక్రవారం వచ్చింటే ఏమో తెలియదు, కానీ చాలామందికి తెలియదు సినిమా వచ్చినట్టు. వారం క్రితమే ప్రమోషన్ స్టార్ట్ చేశారు ట్రైలర్ వదిలి. నేను కూడా చూశాను సినిమా, నాకు కూడా ఓకే అనిపించింది. దానికి తోడు సినిమాకు రివ్యూస్ టాక్ కొద్దిగా మిక్స్డ్గా వచ్చాయి. ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద పడిందని తెలుస్తుంది. సో ఈ 4 కోట్ల గ్రాస్లో ఇంకా థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ తీసేస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 35 కోట్లు అయితే 17 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 17 కోట్లకు గాను 2 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి రోజు. ఇంకా 15 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. 15 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 30 కోట్లు గ్రాస్ కావాలి. సో సినిమాకు వచ్చిన టాక్ రివ్యూ చూస్తే కష్టంగానే ఉంది. ఇక ఈరోజు శుక్రవారం, మరి ఈరోజు ఎలా ఉంటాయో తెలియదు కలెక్షన్స్. ఇక ఈ శని ఆదివారాలే ఏమన్నా వస్తే ఈ వీకెండ్లో, బట్ సినిమా చూస్తుంటే కమర్షియల్గా ఫ్లాప్ అయ్యే సూచనలే ఉన్నాయి. ఎందుకంటే బుకింగ్స్ ఓపెనింగ్సే లేవు. మరి చూడాలి మరి. అది మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అండ్ బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య, డైరెక్టెడ్ బై బొమ్మరిల్లు భాస్కర్. కొత్త తెలుగు సినిమా జాక్ రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 4 కోట్ల గ్రాస్, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు. సినిమా బడ్జెట్ ఏమో 35 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకు అమ్మింది 17 కోట్లకి. 2 కోట్లు వచ్చాయి మొదటి రోజు, ఇంకా 15 కోట్లు షేర్ రావాలి అంటే 30 కోట్లు గ్రాస్ రావాలి. కొద్ది కష్టమే. ఓకే, బాయ్.